హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్. సో వెన్స్డే రోజు 13th రోజు ఏం చేయబోతున్నారు విజయ్ గారు అన్న పాయింట్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో 13th రోజు గవర్నర్ గారు ఈయనకి ఇచ్చిన డెడ్ లైన్ అనమాట, బల పరీక్ష చేయడానికి ఫ్లోర్లో ఈయనకి సీఎంగా మద్దతు ఉందని తెలపాలన్నమాట 13th రోజు. సో 13th రోజు మోస్ట్లీ ఈ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్ టూ టైప్స్గా జరుగుతుంది. ఒకటి వాయిస్తో జరుగుతుంది, రెండు డివైడ్తో జరుగుతుంది. వాయిస్ ఏంటంటే అందరూ ఎస్ ఐ హ్యావ్ ఇట్ అంటారు, అంటే అందరూ మద్దతు ఇస్తున్నట్టు, ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ అలా చెప్తారు. డివైడ్ ఏంటంటే ఓటేస్తారు అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే పక్క పార్టీలో ఎవరన్నా విజయ్ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ దొరికిపోతారు, క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అందుకని ఆల్రెడీ డిఎంకే, ఏఐడిఎంకే ఇలాంటి రిస్కులు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఎంతమంది మన నుంచి అక్కడికి వెళ్ళిపోతారో అన్న క్రాస్ ఓటింగ్ ఐడియా అయితే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ రిస్క్ కూడా తీసుకోకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ ఓటింగ్ జరగకుండా విజయ్ గారికి మద్దతు ఇచ్చిన వాళ్ళల్లోనే ఎవరన్నా బ్యాక్ స్టెప్ వేశారనుకోండి, మేము మద్దతుని విత్డ్రా చేసుకుంటున్నామని, సో అప్పుడు బల్ల పరీక్షలో ఆయన ఓడిపోతారు. అప్పుడేమవుతుంది, ఈయన సీఎంగా రాజీనామా చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒక 6 months గవర్నర్ రూల్ ఉంటుంది. దాని తర్వాత ఎలక్షన్కి వెళ్తారనమాట. సో జనాలందరికీ ఇంకా కోపం వచ్చి ఏఐడిఎంకేని డిఎంకేని ఈసారి చిత్తు ఓడిచ్చేస్తారు. 234 సీట్లు విజయ్కి వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అంత రిస్క్ వీళ్ళు తీసుకోకపోవచ్చు అని అనుకుంటున్నాను. వాయిస్ ద్వారానే వెళ్తారు అనుకుంటున్నాను. ఇదన్నమాట వెన్స్డే రోజు జరిగేది. మీకేమనిపించింది ఈ వీడియో? మీకు కొంచెం నాలెడ్జ్ కానీ ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్గా కానీ ఉండుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్లో మాత్రమే వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్.